హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ టక్స్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇలా షోల్డర్కి ఎదురుగా ఇలా పట్టుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసుకున్నాక ఇలాగా కుట్ల మీద ఇట్లా రఫ్ చేసుకున్నట్టయితే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. అదేవిధంగా సెకండ్ డాట్ని కూడా ఈ విధంగా స్టిచ్ వేసుకోండి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి. లెంత్ వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకోండి. సైజుని బట్టి ఈ టక్స్ అనేవి ఉంటాయండి, అందరికీ ఒకేలా ఉండవు. ఇది వచ్చేసి నడుం బెల్ట్ని రైట్ సైడ్ ఇట్లా పెట్టేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసి పై వైపున ఒక కుట్టు వేయండి. ఇది లైనింగ్ మీద పడే విధంగా కుట్టు వేసుకుంటూ వచ్చేయండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని లూజ్ కుట్టు అనేది ఒకటి ఇక్కడ వేసుకోండి. చిన్న మిషన్ కాబట్టి లూజ్ కుట్టు వేస్తే పై వైపున హోల్స్ లాగా కనిపిస్తాయండి, అందుకని నేను ఇట్లా అంచున ఇట్లా కుట్టుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఈ విధంగా కూడా కుట్టుకోండి, లేదంటే వరుసగా లూజ్ కుట్టు పెట్టేసి అలా ఫోల్డ్ చేసి రఫ్ చేసుకొని లూజ్ కుట్టు కుట్టేసుకోండి. తర్వాత హెమ్మింగ్ చేసినప్పుడు ఊడ తీసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మెయిన్ డాట్స్. ముందు మెయిన్ డాట్ టక్స్ ఇచ్చుకుంటాం కదా, ఆ టక్స్ ప్రకారం ఇలా రెండింటిని కలిపే విధంగా ఇలా పట్టుకొని షోల్డర్కి ఎదురుగా వచ్చే విధంగా ఈ డాట్ని అయితే స్టిచ్ చేసుకోవాలండి. నీడిల్ని ఇలా కిందకి దించి పై వైపున షోల్డర్ రెండింటిని కరెక్ట్గా మధ్యలో ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని ఇటు సైడ్ ఇలా లాగి పట్టుకుంటే ఇట్లా మనకి కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా రఫ్ చేసి మెయిన్ డాట్ అనేది షోల్డర్కి ఎదురుగా వచ్చే విధంగా మెయిన్ డాట్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇట్లా ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. అలాగే చంక దగ్గర డాట్ కూడా సేమ్ మెయిన్ డాట్కి ఎదురుగా వచ్చే విధంగా చంక దగ్గర డాట్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ రెండింటిని ఇలా కలిపేలాగా పట్టుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా 3.5 ఇంచ్ లెంత్లో దీన్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా సెకండ్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా డాట్స్ అయితే వేసేసుకోవాలి. సేమ్ మెయిన్ డాట్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా వచ్చేలా వేసుకోవాలి. అదేవిధంగా ఉక్స్ పట్టి కాజా పట్టి సైడు ఈ చంక దగ్గర. వీడియో అయితే స్పీడ్ పెట్టానండి, లెంత్ ఎక్కువ అవుతుందని. ఇట్లా రెండు పార్ట్స్ని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా ఇలా పెట్టేసుకొని 1/2 ఇంచ్ అనేది పైకి ఇలా కనపడే విధంగా 1/2 ఇంచ్ పెట్టి కరెక్ట్గా ఎక్కడైతే బ్లౌజు షేప్ బెల్ట్ బ్లౌజు ఎక్కడైతే జాయింట్ కరెక్ట్గా కలుస్తాయో అక్కడ నుంచి స్టిచ్ వేసుకుంటూ రండి. అదే సెకండ్ వచ్చేసి పై వైపునకి ఇలా వస్తుంది. ఒకటేమో రాంగ్ సైడ్ వస్తుంది, ఒకటేమో రైట్ సైడ్. మనకి ఈజీగా ఉంటుంది కూడా రెండు కూడా ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రండి. ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా మనం స్టిచ్ వేసినప్పుడు చివర ఎక్స్ట్రా పీస్ వస్తుంది కదా, దాన్ని ఇలా కట్ చేసేయండి సమానంగా. ఇలా చూసుకొని కట్ చేసేసి ఇవి రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇట్లా దాని మీద ఒకటి ఇలా పెట్టి రెండు వైపులా
ఏమైనా హెచ్చు తగ్గులు వచ్చినాయి అనేది ముందుగానే చూసుకోవాలండి. మనం హ్యాండ్స్ జాయిన్ చేసాక సైడ్స్ బ్లౌజ్ సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కూడా చూసుకోండి ఒకసారి. ఇటు సైడు ఇలాగ సమానంగా కట్ చేసేయండి. రెండిటికి ఇట్లా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇలాగ కట్ చేయండి. పైన సమానంగా ఉండేలా చూసుకొని కట్ చేసుకోండి. వీటికి ఇట్లా పై వైపున స్టిచ్ వేయండి. మీకు పైన కుట్టు కనపడకూడదు అనుకుంటే మనం ఇందాక షేప్ పట్టి జాయిన్ చేసినప్పుడే డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇట్లా 2 షోల్డర్స్ని ఈ విధంగా జాయిన్ చేసుకోండి. ఈ షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా సరిపోయిందా లేదా, ఇట్లా ఇటు సైడ్న కరెక్ట్గా ఉందా లేదా, ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ముందుగానే చూసేసుకొని అప్పుడు మనం షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకుందామండి. ఇక్కడైతే 2 కరెక్ట్గా సరిపోయినాయి. ఏమన్నా ఎక్స్ట్రా వచ్చిన చంక వైపున మరీ ఎక్కువగా ఉండి లైట్గా ఉంటే అయితే కత్తిరితో కట్ చేసుకోండి సమానంగా. లేదు బాగా ఎక్కువగా ఉంది అనుకుంటే చూసి దాన్ని అడ్జస్ట్ చేసేసిన తర్వాత షోల్డర్స్ అనేవి ఈ విధంగా జాయిన్ చేయండి. షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు నెక్ వైపు వచ్చేసి 3/4 ఇంచ్ పెట్టుకోండి. ఆర్మ్ రౌండ్ సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ పెట్టుకోండి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకుందామండి. ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు మనం కాజా బెల్ట్కి వచ్చేసి 2.5 ఇంచ్ తీసుకోవాలి. ఉక్స్ పట్టీకి వచ్చేసి 2 ఇంచెస్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా 1/2 ఇంచ్ క్లాత్ అనేది పై వైపున పెట్టేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇట్లా లోపల వైపు ఫోల్డ్ చేసి ఇట్లా పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా పైన స్టిచ్ పడే విధంగా ఇలా కుట్టుకుంటూ రావాలి. దీన్ని ఇట్లా డబల్ ఫోల్డింగ్ ఇట్లా లోపల వైపు మొత్తం లోపల వైపుకే ఉండే క్లాత్ మొత్తం లోపల వైపుకే ఫోల్డ్ చేసి పై వైపున ఇలా స్టిచ్ వేసుకోండి. కింద రఫ్ తీసేయండి. ఎక్స్ట్రా ఉన్న పీస్ ఇలా కట్ చేయండి. ఇప్పుడు కాజా బెల్ట్ స్టిచ్ చేసుకుని రాంగ్ సైడ్ ఇట్లా పెట్టేసి 1/2 ఇంచ్ క్లాత్ పైకి ఉండేలా పెట్టుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి. ఇదే విధంగా లోపల వైపు ఫోల్డ్ చేసి ఇలా పై వైపున ఇంకో స్టిచ్ వేయండి. దీన్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి ఆ స్టిచ్ పక్కనే ఫోల్డింగ్ అనేది పెట్టి ఇలా దానిపైన స్టిచ్ వేసుకుంటూ రండి. ఇది వచ్చి కాజా పడ్డీ అండి. కాజా కోసం ఇక్కడ నీడిల్ని ఇలా కిందకి దించి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇంకో స్టిచ్ అనేది దాని పక్కనే వేయండి. ఈ స్టిచ్లో ఈ గ్యాప్లో మనం కాజాలు అనేవి స్టిచ్ చేసుకుంటాం అనమాట. ఎక్స్ట్రా పీస్ ఇలా కట్ చేసి 2 సమానంగా వచ్చినాయా లేదా అనేది ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకొని చూసుకోండి. 2 సమానంగా సరిపోతే ఓకే అండి. లేదంటే ఏమైనా ఎక్స్ట్రా వస్తే పై వైపున కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసే ముందు షోల్డర్స్ అనేవి రెండింటిని ఇలా పెట్టుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రాగా ఉన్నాయేమో చూసుకొని క్రాస్ పీసులు కానీ ఏమన్నా చిన్న చిన్న పీసులు క్రాస్గా ఉంటే ఇలా సమానంగా కట్ చేయండి. 2 షోల్డర్స్ కరెక్ట్గా ఉండే విధంగా ఇలా కట్ చేసి నీట్ ఫినిషింగ్ కోసం ఇలా చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి మనం హెమ్మింగ్ చేసుకుంటున్నాం కాబట్టి 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి ఈ విధంగా కుట్టు వేసుకోండి. 2 హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా 1/2 ఇంచ్ లోపలికి ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టు వేయండి. వీటిని మనం బ్లౌజ్కి జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసుకొని జాయిన్ చేసుకోండి. షోల్డర్ మీద కరెక్ట్గా మనం మిడిల్ టక్ ఇస్తాం కదా, అది కరెక్ట్గా షోల్డర్ మీద ఉండేలా చూసుకొని షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ నుంచి
ఈ విధంగా హ్యాండ్ని బ్లౌజ్కి జాయిన్ చేయండి. ఎక్కడ కూడా బ్లౌజ్ పీస్ కానీ హ్యాండ్ పీస్ కానీ లాక్కుండా ఫ్రీగా వదిలేస్తూ రండి. మీకు ముడతలు కానీ ఏమీ రాకుండా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. మనకి ఉగ్గులు కానీ ముడతలు కానీ వంకర్లు కానీ ఇలాంటివి ఏమి తిరగకుండా నీట్గా రావాలంటే హ్యాండ్ ఫ్రీ అవ్వాలండి. హ్యాండ్ ఫ్రీ అవ్వాలి అంటే మనం క్లాత్ని ఫ్రీగా వదలటం అనేది అలవాటు చేసుకుంటూ కుట్టుకోవాలి. ఈ విధంగా మళ్ళీ రివర్స్ తిప్పుకొని షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ హ్యాండ్కి ఇట్లా జాయిన్ చేయాలి. మనం ఇలా రివర్స్ తిప్పినప్పుడు బ్లౌజ్ పీస్ పైన ఉంటుంది, హ్యాండ్ పీస్ కింద ఉంటుందండి. జాగ్రత్తగా ఇట్లా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి చివరి వరకు కుట్టుకుంటూ వచ్చేయండి. దీనిపైన డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అలా డబల్ స్టిచ్ వేసుకుంటేనే హ్యాండ్కి గట్టిగా ఉంటుంది. హ్యాండ్కి ఎప్పుడైనా సరే అతుకులు పడ్డా సరే డబల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేయాలి. అదేవిధంగా సెకండ్ హ్యాండ్ని కూడా సేమ్ ప్రాసెస్లో జాయిన్ చేసేయండి. షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ నుంచి ఇట్లా జాయిన్ చేసేయండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్లు అయితే వేసుకుందామండి. సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా ఇట్లా ఇప్పుడు హ్యాండ్కి మనం స్టిచ్ వేసాం కదా, ఇట్లా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఇట్లా స్ట్రైట్గా కట్ చేయండి. హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి కట్ చేయొద్దండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా స్ట్రైట్గా ఇలా కట్ చేయండి. మనం సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇట్లా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇట్లా చంక వరకు కరెక్ట్గా వచ్చిందా లేదా, 2 కుట్లు కలిసినాయా లేదా అనేది చూసుకోవాలి. మళ్ళీ అక్కడ నుంచి హ్యాండ్కి కూడా ఇట్లా 2 కలిసినాయా లేదా అనేది చూసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ సైడ్ జాయింట్లు అనేవి వేసుకోవాలన్నమాట. హ్యాండ్ అనేది ఇట్లా మీకు కావాలంటే హ్యాండ్ కూడా 3/4 ఇంచ్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసి లూజ్ కుట్టు వేసుకొని హెమ్మింగ్ తర్వాత తీసేసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందనేది కొలుచుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.25 అండి. అదేవిధంగా ఆమ్ లూజ్ చెక్ చేసుకోవాలి. ఆమ్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్. ఇట్లా ఆమ్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ అనమాట. 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. కరెక్ట్గా బ్యాక్ మనం ఎంతైతే అక్కడ ఎక్స్ట్రా ఖర్చు ఇచ్చామో సేమ్ అంతే ఉందన్నమాట. అక్కడ వరకు ఇలాగా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేయండి. అదేవిధంగా కింద కూడా స్ట్రైట్గా కుట్టు సరి చేసుకుంటూ క్లాత్ని స్ట్రైట్గా వచ్చేయండి. మనం ఆల్రెడీ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఎక్స్ట్రా ఖర్చు వస్తే ఆ మార్క్ మీద స్టిచ్ అయితే వచ్చేసింది అనమాట. సెకండ్ వైపు చూపిస్తామండి. ఇది బ్యాక్ పార్ట్ వైపు. ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇచ్చుకునే దగ్గర ఒక స్టిచ్ వేసుకొని దాన్ని స్ట్రైట్గా బ్యాక్ దగ్గర టక్ ఇచ్చాం కదా మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం, ఆ టక్ దగ్గరికి ఇలా కలిసే విధంగా ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి. అదేవిధంగా హ్యాండ్ లూజ్ కూడా చెక్ చేసుకొని అక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.25 కదా, సేమ్ అలాగే మార్క్ అనేది ఇచ్చేసి స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేయండి. ఈ విధంగా సైడ్ జాయింట్ చేస్తే కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. కరెక్ట్గా సరిపోతుంది, స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఎక్స్ట్రాగా 2-3 స్టిచ్చెస్ అయితే ఇలా వేసేసి సైడ్ కూడా ఈ విధంగా స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా సమానంగా నీట్గా కట్ చేసేయండి. చూసారా, సమానంగా వచ్చేసింది, ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా. ఇప్పుడు మనము హెమ్మింగ్ మెడపట్టీకి అయితే పైపింగ్ అనేది వేసుకుందామండి. దానికోసం 1.5 ఇంచ్ లెంత్లో క్లాత్ తీసుకొని 1/4 ఇంచ్ ఇట్లాగా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి. దీన్ని బ్లౌజ్ నెక్ వైపు హెమ్మింగ్ పట్టీ ఎలా స్టిచ్ చేస్తామో సేమ్ అదే విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి.
ఇలా స్టిచ్ వేసుకున్నాక అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలండి. మనకి నెక్ రౌండ్ తిరగటం కోసం నీట్గా తిరుగుతుంది అనమాట, ఇబ్బంది లేకుండా. ఇలా కుట్టు పైనే ఇలా థ్రెడ్ పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా బ్యాక్కి ఇలా టర్న్ చేసేసి థ్రెడ్ పక్కనే స్టిచ్ పడే విధంగా కుట్టుకుంటూ రండి. ఈ పైపింగ్ వీడియో అనేది మన ఛానల్లో అప్డేట్ చేశానండి. ఎలా వేసుకోవాలనేది వివరంగా ఉంది. ఒకసారి అయితే ఆ వీడియోని చూడండి. బిగినర్స్కి ఎలా కుడితే వస్తుంది అనేది కూడా వివరంగా ఆ వీడియోలో అయితే చెప్పానండి. ఇలా బ్యాక్ వైపును కూడా తిప్పేసుకుని ఒక పావించి గ్యాప్ తోటి స్టిచ్ వేసేసేయండి. ఈ పైపింగ్ స్టిచ్చింగ్ వేసుకున్నాక మనకు బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోతుందండి. ఈ విధంగా చివరి వరకు పావించి గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి. మనం కనుక నెక్ కనుక సాగదీసినట్టయితే ఇట్లా పైకి లేచినట్టు కనబడుతుంది అనమాట. ఇక్కడ చూసారా, నెక్ చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేసింది. బ్లౌజ్ అనేది ఎక్కడ కూడా ముడతలు లేకుండా చక్కగా నీట్గా అయితే వచ్చేసిందండి. హ్యాండ్కి కూడా ఎక్కడ కూడా ముడతలు అనేవి లేవు. చూసారా, చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. నేను చిన్న మిషన్ మీదే చూపించానండి. చిన్న మిషన్ మీదే ఇంత ఫినిషింగ్ బాగా నీట్గా వచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.